హలో బ్యూటిఫుల్ పీపుల్, మన శ్రీకాకుళం బర్మా ఫుడ్ జంక్షన్ లో బుజ్జి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళందరితో ఫోటోలు దిగి సరదాగా మాట్లాడుకొని వచ్చిన ప్రతి కస్టమర్ తో మన ఫుడ్ రివ్యూ అయితే తీసుకున్నా. అండ్ ఈ పిల్లలకి 5 చికెన్ రామెన్స్ కావాలంట. అండ్ మన దగ్గర రామెన్ అయితే తయారు చేసాం కదా, అది అయిపోయింది ఫస్ట్ ది. సెకండ్ మళ్ళీ ప్రిపేర్ చేశాను కొబ్బరి పాలతోటి. ఫైనల్ గా మనం కొత్తిమీర వేసుకొని మన రామెన్ అయితే ప్రిపేర్ చేసి కస్టమర్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా మంది శివరాత్రి రోజు వెజ్ రామెన్ అయితే తిన్నారనమాట. అండ్ చాలా కొద్ది మంది చికెన్ రామెన్, ఎగ్ రామెన్ అయితే అడిగారు అనమాట. మనకి ఈ బుజ్జి సబ్స్క్రైబర్స్ అడిగిన చికెన్ రామెన్స్ అయితే రెడీ చేసేసి వాళ్ళ చేతుల్లో పెట్టేశాను. అండ్ మన షాప్ కి ఒక బుల్లి యూట్యూబర్ కూడా వచ్చారు. తన పేరు జియాన్షి. మన ఈ చిన్న యూట్యూబర్ కి ఆల్మోస్ట్ 100 ఫాలోవర్స్ ఉన్నారంట యూట్యూబ్ ఛానల్లో. హలో బ్యూటిఫుల్ పీపుల్ అని నన్ను ఇమిటేట్ చేసేస్తాను సార్. శ్రీకాకుళంలో ఎంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ అండ్ కేర్ చూసి. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పనా, నేను కూడా శ్రీకాకుళంలో 6 నెలలు చదువుకున్నాను. అండ్ ఆ 6 నెలలు ఇక్కడే స్టే చేశాను మా అత్తయ్య ఇంట్లో. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ నేను రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోవాలి. నేను ఉన్నా లేకపోయినా కూడా 365 డేస్ మన బర్మా రామెన్ అయితే దొరుకుతుంది మీకు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. జై శ్రీరామ్.